హైదరాబాద్ చాలా విశాలమైన నగరం. దాంతోపాటు దేశంలో హైదరాబాద్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కూకట్పల్లి కేపీహెచ్బి మరింత విశిష్టత ఉంది. కేపీహెచ్బి కాలనీ పక్కనే హైటెక్ సిటీ కానుకొని, దాంతోపాటు కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు లేరు. కేపీహెచ్బి కాలనీ హైదరాబాద్ నగరంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపున్న ప్రాంతం. హైదరాబాద్ నగరానికే దేశంలో ఒక గుర్తింపు ఉంటే, హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీకి మరో గుర్తింపు కూడా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూకట్పల్లి కేపీహెచ్బి కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ గురించి తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇటు తెలంగాణ నుంచి అటు ఆంధ్ర నుంచి సెటిలర్స్ కూకట్పల్లి కాలనీ కేపీహెచ్బి కాలనీలో సెటిలర్స్ ఎక్కువ. దాంతోపాటు షాపింగ్ మాల్స్, వాణిజ్య సంస్థలు, ఆఫీసులు, మెట్రో స్టేషన్, ఇవన్నీ జేఎన్టీయు, ముఖ్యంగా జేఎన్టీయు విశ్వవిద్యాలయం కూడా కేపీహెచ్బి కాలనీలో ఉంది. అందుకే కేపీహెచ్బి కాలనీకి అంతగా పేరు వచ్చింది. అయితే ఇంత పేరు వచ్చిన కేపీహెచ్బి కాలనీలో వ్యభిచారం మాత్రం చాలా దారుణంగా కొనసాగుతుంది. అది ఎక్కడో గల్లీలోనో చాటుగానో కాదు, డైరెక్ట్గా మెయిన్ రోడ్లోనే బహిరంగంగానే వ్యభిచారం కొనసాగుతుంది. డి న్యూస్ చేసిన పరిశోధనాత్మకమైన స్టింగ్ ఆపరేషన్లో చాలా విషయాలు వెలుగు చూశాయి. బహిరంగంగానే మాట్లాడుకోవడం, ఎవరైతే వ్యభిచారం చేస్తున్నా కాలేజ్ అమ్మాయిలు, మహిళలు వ్యభిచారం చేస్తున్నా వాళ్ళు రోడ్డులోనే ఉండి వీటిని ఆకర్షిస్తున్నారు. అక్కడే ఓపెన్గానే వాళ్ళతో బేరం మాట్లాడుకుంటున్నారు. గంటకి 4,000, గంటకి 3,000 ఇలా మాట్లాడుకుంటూ తమ వ్యాపారాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఇదంతా ఓపెన్గా అక్కడి నుంచి ఆ రోడ్డు నుంచి వెళ్ళే ప్రజలందరికీ కనబడుతుంది. కానీ మరి వ్యభిచారాన్ని నియంత్రించాల్సిన పోలీసులకు మాత్రం ఇది కనబడట్లేదా అని చెప్పేసి ప్రజలు విమర్శిస్తున్నారు. ఎంత దారుణంగా తయారైందంటే కేపీహెచ్బి కాలనీ మరో ముంబైలోని రెడ్ లైట్ ఏరియా లాగా తయారైందని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కానీ ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో ఇటు వ్యభిచారం విపరీతంగా పెరిగిపోతుందని, అటుగా మహిళలు ఆ రోడ్డు నుంచి వెళ్ళాలంటేనే, మహిళలు అటు ఇటు నడవాలంటేనే, సాధారణ మహిళలు నడవాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందని, చాలా సిగ్గుగా ఉందని చెప్పేసి చాలామంది మహిళలు వాపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు, ఇది అరికట్టాల్సిన, వ్యభిచారాన్ని అరికట్టాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి, యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో చీమ చిటుకుమన్న కనిపెట్టడానికి సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం, పోలీసులు. ఈ సీసీ కెమెరా వ్యవస్థ మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్కి అనుసంధానమై ఉంటాయి. అయితే ఇంత బహిరంగంగా వ్యభిచారం జరుగుతున్నా, ఇంత బహిరంగంగా అక్కడ జరిగేదంతా సీసీ కెమెరాలో కనబడుతున్నా మరి పోలీసులు స్పందించడం లేదా సీసీ కెమెరాలు, అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదా, నిఘా సీసీ కెమెరాలు నిద్రపోతున్నాయా? దాంతోపాటు అక్కడ
మామూలుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ అంటేనే నిత్యం వేలాది మంది ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ ప్రాంతాలకు అక్కడి నుంచి అక్కడ ప్రైవేట్ బస్సులు కానీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు కానీ గవర్నమెంట్ బస్సులు కానీ అక్కడే స్టాప్ ఉంటుంది. అక్కడి నుంచే ప్రయాణికులను పికప్ చేసుకుంటారు. అయితే ఈ మామూలుగా ఊర్లోకి వెళ్ళడానికి నిలబడే మహిళలను కూడా వాళ్ళే అని చెప్పేసి అంటే మొత్తం కాలేజ్ గర్ల్స్ ఏదైతే విజువల్స్లో ఉన్నాయో మీరు చూడండి డి న్యూస్లో, వీళ్ళని కూడా వాళ్ళే అని చెప్పేసి వచ్చి అసలు ఏంటి అని అడుగుతుంటే చాలామంది అసలు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. అసలు చాలా భయపడుతున్నారు కూడా మహిళలు, ముఖ్యంగా యువతులు. అక్కడ నిలబడాలి అంటే మెట్రో స్టేషన్ పరిధిలో ఈ రోడ్కు ఆ రోడ్ సైడ్ నిలబడాలంటే అంటే జేసీ బజార్, చెన్నై షాపింగ్ మాల్, తర్వాత కళామందిర్, సౌత్ ఇండియా మన ప్యారడైజ్, ఇలా షాపింగ్ రోడ్డుకు ఇరువైపులా నిలబడాలంటే కేపీహెచ్బి బస్ స్టేషన్ ఈ ప్రాంతాల్లో మామూలుగా ట్రావెల్ చేయడానికి, లేకపోతే ఏదైనా ఎవరి కోసం వేచి ఉండడానికో, లేకపోతే బస్సులు ఎక్కడానికో అక్కడ నిలబడితే ఆ రాత్రిపూట 8 నుంచి రాత్రి 10 గంటల మధ్యలో 10, 11, 12 గంటల దాకా ఎవరన్నా బస్సుల కోసం వచ్చినా దేనికోసం వచ్చినా మీ రేట్ ఎంత అని అడుగుతున్నారని చెప్పేసి అడుగుతున్నారు. అడిగిన వాళ్ళు అటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అలా యువతులు భయపడుతున్నారు. ముఖ్యంగా యువతులు ఆ రోడ్ల మీద నిలబడాలంటే భయపడిపోతున్నారు. నేను చేసిన స్టింగ్ ఆపరేషన్లో విజువల్స్ ఉన్నాయి, అవి చూడండి. ఎంత దారుణంగా, ఎంత బహిరంగంగా, ఎంత నిర్భీతిగా వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారో, ఓపెన్గా మాట్లాడుకుంటున్నారో. మా దగ్గర మేము డైరెక్ట్ ఫోన్ కాదు, మా దగ్గర ఫోన్పే కార్డు దానికే కొట్టాలి, మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మేము స్కానర్ ఇస్తాం, స్కానర్ కొట్టాలి, గంటకు ఇంత అని చెప్పేసి 3000, 4000 అని చెప్పేసి మాట్లాడుకోవడం, ఓపెన్గా మాట్లాడుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడం కనపడుతుంది. అక్కడ పుట్టగుడ్డి కోసం విచారం చేస్తున్నారు కదా, వాళ్ళ మీద మీరు ఇంతలా మాట్లాడుతున్నారు ఏం చేస్తే మీరు అనుకోవచ్చు. కానీ అది నిన్ననో మొన్ననో ఈ రోజు నుంచో స్టార్ట్ అయింది కాదు. దీని వెనుక ఓన్లీ మహిళలే, అంటే పుట్టగుడ్డి కోసమే చేస్తున్న వాళ్ళ సొంతంగా, పుట్టగుడ్డి కోసమే చేస్తున్న వాళ్ళ సొంతానికి చేసింది కాదు. దాని వెనుక కొన్ని హోటల్స్ల యాజమాన్యం, కేపీహెచ్బిలో కొన్ని హోటల్స్ల యాజమాన్యము వాళ్ళ వెనుక ఉంది. వాళ్ళు కస్టమర్తోని ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడుకుంటారో, అమ్మాయిలు కస్టమర్తో మాట్లాడుకోగానే సరాసరిగా వాళ్ళకి ఏదైతే హోటల్స్ యాజమాన్యం వీళ్ళ వెనుక ఉన్నారో వాళ్ళ హోటళ్లకు వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు డైరెక్ట్గా. కావాలంటే మీరు వీడియోలో చూడండి. మేము వాళ్ళ వెనుక ఫాలో అయింది, ఏ హోటల్కి వెళ్ళారా లేదా, ఎక్కడికి వెళ్తున్నారని చూడండి, మేము తీసుకెళ్తాం రండి అని. ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. ప్రత్యక్ష సాక్ష్యం చేస్తారని అనుకోవట్లేదు. 4000 రూపాయలు 5000 రూపాయలు అని చెప్పేసి ఎవరు చేస్తారని అనుకోవట్లేదు అని చెప్పేసి జనం అంటున్నారు. దాంతోపాటు వీళ్ళు పొట్టకూటి కోసం చేస్తున్న దందా కాదు, వీళ్ళతో పాటు హోటల్ యాజమాన్యము ప్లస్ వీళ్ళు కలిపి వ్యభిచార దందాను అక్కడ కేపీహెచ్బి కాలనీలో కొనసాగిస్తున్నారు. మీరు హోటళ్లపై పోలీసులు దాడులు చేస్తే ఆ నిజాలు అనేవి బయటకు వస్తాయి.
వచ్చేవాడైతే ఇంతసేపు ఉన్నాడు. 6,000 అంట. ఏడు కొడతా, అక్కడికి వచ్చిన సగం కొడతాం. 7 రూపాయలు ఎడ కొడతా, అక్కడికి వచ్చిన తర్వాత సగం కొడతాం. నెంబర్ కాదు, స్కానర్. ఏది? నువ్వు ఫోన్ పే చెయ్యి, మా దగ్గర కార్డు ఉంటుంది. 20 రూపాయలు కొడతా. మొత్తం కాపు ఇష్టం. కోర్టు ఫ్లోర్కా? నువ్వు రా, నేను తీసుకుపోతా. 4 రౌండ్లు.